మనం పండించిన పంటలో ద బెస్ట్ పంట ఏదంటే ఈ గడ్డి పంట మావ. ఇంతవరకు మనకి ఇంత బాగా ఏది వండలేదన్నమాట. కానీ కాకపోతే అక్కడక్కడ కొన్ని మొక్కజొన్న చెట్లు ఇట్లా మొలిచాయన్నమాట గడ్డి చేనులలో. సో హలో మావా, వన్స్ అగైన్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చానని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇది మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కాదు మావా. ఎందుకు మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కాదంటే చూడండి మావా, ఒక వారం రోజుల నుంచి నాస్టాప్గా వర్షాలు పడ్డాయి. అసలు గడ్డి లేకుంటే టమాటా పంటలో ఒకేసారి గడ్డి ఇంతగానో పెరిగిపోయింది. ఇందులో నాకు తెలియని ఒక చిన్న డౌట్ ఏంటి చెప్పాలమ్మావా, బాగా వర్షం పడితే గడ్డి ఏమో పెద్దగా అయిపోయింది, కానీ టమాటా చెట్లు మాత్రం అక్కడక్కడ చనిపోయినాయేమో. ఇంకేం చేస్తాంలే, వరుణదేవుడు అంతగానం పగబట్టేశాడు మన మీద అనేసి అయితే ఇక కొంచెం సైలెంట్గా అయితే ఊరుకున్నాను. తర్వాత మీకు ఇంకోటి చూపించాలి మన వరి చూడండి, చాలా డిఫరెంట్గా ఏనుకుంటుంది దీంట్లో ఎన్ని వాటర్ పెట్టినా కానీ బయటికి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వర్షం 2 డేస్కి ఒకసారి వచ్చిపోతుంది. ఇంకేం చేస్తాంలేండి, ఈ వర్షంని ఈ వరిని నమ్ముకుంటే కాదనేసి మనం మొన్న వేసిన పంటను చూపించడానికి వచ్చాను. ఇందులో గడ్డి మందు కొట్టాను, కాకపోతే అసలు ఏం జరిగిందో చూపిస్తాను చూడండి. మనమైతే ఇక్కడ గడ్డి పంట అయితే వేసినాం, ఇది మనం మొక్కజొన్న పంట వేసినాం అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ మనం మొక్కజొన్న పంట వేసిన తర్వాత పెరిగిన తర్వాత నేను ఏం చేశానంటే మంచిగా గడ్డి మందు కొట్టినాము చనిపోవడానికి గడ్డి అంతా. కాకపోతే అసలు ఏం జరిగిందంటే, అసలు ఇలా మందు కొట్టానో లేదో మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి వాన పడిపోయింది. మనకున్న శని అలాంటిది అనమాట. వరుణదేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు అనుకున్నాను, కాకపోతే ఇది వరుణదేవుడు వల్ల వచ్చిన శని కాదు మావా. శనిదేవుడే మనకి కొలాబరేషన్ పెట్టాడు. నేను మొన్న చూసుకోకుండా యాక్సెప్ట్ కొట్టి పాడబడ్డా అంతే. ఇక శనిదేవుడు నన్ను వేసుకుంటున్నాడు మావా. ఇదిగో మన చిన్న పప్పుడు చెట్టు, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ నా వాతాలు ఇంకేం చేస్తాం, డిప్రెషన్లో పోతాం. యాక్చువల్లీ డిప్రెషన్ పోవడానికి చేనులోకి వచ్చాను, కాకపోతే ఈ చేనులోకి వచ్చిన తర్వాత మరింత డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాను నేను. ఇంకేం చేస్తాంలే అని అలా అని ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాను మళ్ళీ చూస్తే మిర్చి పంటలు కూడా ఇంతగానో పెరిగిపోయిందండి గడ్డి. ఈసారి నేను భూమి మీద ఉండను సీదా డిప్రెషన్లో ఉంటాను కొన్ని రోజులు, బయట కూడా రాను. ఇది ఇంత గడ్డి పెరిగినా కానీ మిర్చి పంటలో మాత్రం ఉన్న చెట్లకి భలే ఉన్నాయేమో కాయలు, చిన్న చిన్న మిర్చి కాయలు. ఓకే, మనం ఇంకేం చేస్తాంలే, వరుణదేవుడు అట్లా కనకరించకుండా పోయితే వర్షం పడితే గడ్డి అంత పెరిగిపోయింది. ఇటు మన బోర్ చూసిన తర్వాత ఇన్ని మందులు కొట్టాను, కొట్టిన ప్రతిసారి వాన పడ్డది మావా. ఇదేందేమో నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి దేవుడు ఇవన్నీ గుర్తు చేసి మళ్ళీ డిప్రెషన్లోకి నూకుతున్నాడు నన్ను. ఏం లేదులే, ఇంకా దేవుడు మళ్ళీ ఇంకోసారి నూకే లోపం మనమే బయటకు వెళ్ళిపోవాలి. ఇదిగోమో ఇక్కడ సైడ్ ఏమో గడ్డి కొంచెం కొంచెం చనిపోయింది, మొక్కజొన్న పంట కొంచెం కనిపిస్తుంది, అంటే ఇది మొక్కజొన్న పంట అనేసి. సో అక్కడ సైడ్ వెళ్తే మాత్రం అది మొక్కజొన్న పంట కాదు గడ్డి పంట అనాల్సి వస్తుంది. ఇక అది గడ్డి పంటనో లేదా మొక్కజొన్న పంటనో ఏదైతే ఏం లే కానీ నాకు మందులు మళ్ళీ చూస్తే నాకు మళ్ళీ చిరాకు దొరుకుతుంది. మళ్ళీ ఇంతకుముందు వంకాయకి పురుగు మందు కొట్టాను ఇదిగో మళ్ళీ క్లైమేట్ కూల్గా ఉంది, మళ్ళీ వర్షం పడుతుందని వణుకుతున్నాయి కాయలు. చూద్దాం ఈరోజు వర్షం పడుతుందా లేదా అనేసి. సో మనం ఈరోజు వ్లాగ్లో వచ్చేసి కొంచెం తీట హుక్ పనులతో పాటు కొన్ని ఎరువు పనులు కూడా చేస్తుంటాం మనం అప్పుడప్పుడు. సో ఈ 1 year మొత్తం నేను వీడియోస్ మాత్రం పెడుతుంటాను అంతా, అంటే నా డైలీ రొటీన్ వీడియోస్ అనమాట. సో 1 year తర్వాత ఏం చేస్తామంటే దానికి స్క్రిప్ట్ అంటే వేరేగా రాసి పెట్టుకున్నాను మావా. సో చూద్దాం 2027 Jan 1st నుంచి వెళ్ళి వేరే అంటే లైక్ వ్లాగ్సే కానీ వేరే రకంగా వస్తాయి. సో ఈ 2026 మాత్రం నా డైలీ రొటీన్ వ్లాగ్స్ మాత్రం చూపిస్తాను. ఆ తర్వాత మనని ఎవరు బీట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. సో మీ సపోర్ట్ ఉంటే వెళ్తాం. సో మన బోర్ వచ్చేసి పైన కింద కొంచెం కొంచెం పోస్తుంది. సో వదిలే, ఈ మిర్చి పంట గురించి మళ్ళీ మాట్లాడితే నాకు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు అంతలోపు ఏం చేస్తారంటే కొంచెం వీడియోకి లైక్ చేయండి, అట్లాగే ఛానల్ కన్నా కొత్త చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే ఇయర్ నుంచి వెళ్ళి మళ్ళీ మంచి కంటెంట్తో వస్తాను. అప్పటి వరకు నా డైలీ రొటీన్ వ్లాగ్స్ మీరు చూసి ఎంజాయ్ చేయగలరు. ఓకే మా బాయ్. అరే ఇంకా వీడియో అయిపోలేదుగా, మెయిన్ వీడియో ఉంటుంది ఏంటంటే మన ప్రతి వ్లాగ్లో కనిపించే 2 కనిపించట్లేదు, అవి చూపిస్తాను ఆగండి. ఇవి చేసిన పనులు ఇవి ఏమేమి చేస్తున్నాయో మీరే ఎండ్ వరకు చూసి తెలుసుకోండి.